Students, myself Pathasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, Polytechnic complete చేసుకున్న వాళ్ళకి AICTE ఒక మంచి గుడ్ న్యూస్ని మనకు ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. ఏంటంటే సాయంత్రం బీటెక్ చదవచ్చు. ఎస్, ఎవరైతే డిప్లొమా బేస్డ్ జాబ్స్ కొట్టేసి మరి డిప్లొమాతో పాటు మళ్ళీ వాళ్ళకు ప్రమోషన్స్ రావాలన్నా వాళ్ళ తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ పెంచుకోవాలన్నా అంతకుముందు ఛాన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మనము బీటెక్ కోర్స్ని సాయంత్రము చదువుకోవచ్చు అని ఒక మంచి ఆర్టికల్ AICTE ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ తెలంగాణలో ఎలా ఉందో మనం ఒక్కసారి ఈ న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకుందాం. ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే వారాంతంలో వీకెండ్లో 2 రోజుల పాటు తరగతులకు హాజరై ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఎస్, మనము హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఓన్లీ సాటర్డే సండే అలా మనం కాలేజీకి వెళ్తూ ఇక్కడ బీటెక్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అది కూడా 3 ఏళ్లలోనే. సేమ్ ఎలాగైతే మనం ఈసెట్ ద్వారా బీటెక్ చేస్తున్నామో 3 ఏళ్ళు, ఇక్కడ కూడా 3 ఏళ్ల ద్వారానే బీటెక్ పట్టా దక్కించుకోవచ్చు అంటున్నారు. కాకపోతే ఇక్కడ కండిషన్ పెట్టారు. ఎస్, అదే ఇప్పుడు చెప్పాను, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి తప్పనిసరిగా. అదేవిధంగా ఏమంటున్నాడంటే ఒక 1 ఇయర్ జాబ్ చేసి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. పాలిటెక్నిక్తో పాటు ఒక 1 ఇయర్ జాబ్ చేసుకున్న వాళ్ళకే ఇది తప్పని ఉండాలి అని చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా వివరాలకు వెళ్తే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, దీన్ని మనం AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటాం. దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరమే మనకిక్కడ 137 ఇంజనీరింగ్ కళాశాలకు ఇలాంటి అనుమతిని ఇచ్చేసింది ఇండియా మొత్తంలో. ఎందుకంటే ఎక్కువగా డిప్లొమా బేస్డ్ జాబ్స్ స్టేట్లో ఉంటాయి, ఇంకా ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఇది ఇంప్లిమెంట్ చేసింది. 137 ఇంజనీరింగ్ కళాశాలకు. మరి తెలంగాణలో చూస్తే OU ఇంజనీరింగ్ కళాశాలకి ఈ అవకాశం దక్కింది. అదేవిధంగా లాస్ట్ ఇయరే మరో 11 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు AICTE ఆమోదం లభించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. అందుకే లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ఏడాది ఆ కళాశాలలతో పాటు అంటే ఆ 11 కాలేజీలతో పాటు మరికొన్నిటికి అనుమతి లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సో అక్కడ ఒక చైర్మన్ కూడా చెప్పారు ఏంటంటే గత ఏడాది ప్రవేశాలు చేపట్టేందుకు మేము సిద్ధమైనా కూడా జీవో రాలేదు, ఈసారి రెన్యువల్కి అప్లై చేశాము అని కూడా చెప్పారు. సో స్టూడెంట్స్, ఇక్కడ డిప్లొమా కంప్లీట్ చేసుకొని జాబ్ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం. దాని గురించే ఇంకా వివరాలకు వెళ్ళాడు. పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్ మేరకు. ఎస్, ఇక్కడ ఏమంటున్నారో చూడండి. పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థుల్లో కనీసం 90% మంది చివరి సంవత్సరం పూర్తయిన వెంటనే బీటెక్ చదివితే వేతనం అధికంగా వస్తుందన్న భావనతో లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2 ఏళ్లలో చేరుతున్నారు. అదే ఈసెట్ ఎగ్జామ్. దానికి తోడు ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో బీటెక్ ఎంటెక్ లాంటివి చదువుకునే అవకాశం ఉందని భావించి డిప్లొమా పూర్తయిన వెంటనే బీటెక్లో ప్రవేశం పొందుతున్నారు. ఇది ఒక ప్రాసెస్. డిప్లొమా 5th ఇయర్ అంటే ఎప్పుడైతే 5th సెమిస్టర్లో చదువుకుంటున్నాడో అప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకొని ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి ఈసెట్ ఎగ్జామ్ ద్వారా బీటెక్ నుంచి ఎంటెక్ అలా చేసుకుంటూ అక్కడ ఒక మంచి జాబ్ గోల్ చేరేంత వరకు స్టూడెంట్స్ ఇక్కడ కష్టపడుతున్నారని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఇండియా మొత్తంలో డిప్లొమాతో ఉద్యోగాలు చేస్తున్న 1000 మంది తమకు విద్యార్హత పెంచుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్, మనకు DRDO సెప్టెమ్ కానివ్వండి, RRB, JEE, ISRO ఇలా మంచి మల్టీనేషనల్ కంపెనీస్ మంచి PSCలో కూడా మనకి ఇక్కడ జాబ్స్ డిప్లొమా బేస్ ద్వారా కూడా వస్తున్నాయి. వాటిని కూడా మనం ఇక్కడ స్టూడెంట్కి ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి, అలాంటి జాబ్లో కూడా సంపాదించాలన్న ఉద్దేశంతో మనము డిప్లొమా అయిపోయిన వాళ్ళకి ద్రోణాచార్య బ్యాచ్ని కూడా స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే స్టూడెంట్స్.
సో ఇక్కడ దేశవ్యాప్తంగా డిప్లొమాతో ఉద్యోగాలు చేస్తున్న వేల మంది తమకు విద్యార్హత పెంచుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు అక్కడ ఏఐసిటిఈ 2023-24 సంవత్సరం నుంచి సాయంత్రం బీటెక్ కోర్సులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయంత్రం కోర్సులో మరి చేరాలంటే కనీసం ఏడాది పాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. స్టూడెంట్స్ వారు నేరుగా బీటెక్ 2వ ఏడాదిలో చేరొచ్చు. ఒక బ్రాంచ్కి 30 నుంచి 60 సీట్ల దాకా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓయూలో గత సంవత్సరము ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన తెలంగాణ ఇష్యూ చెప్తున్నాడు. సివిల్, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులను ప్రారంభించగా ఈ సంవత్సరము ఎలక్ట్రికల్ బ్రాంచ్కి కూడా ఏఐసిటి నుంచి అనుమతి లభించింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఓయూలో ఇచ్చిన సివిల్, మెకానికల్, ఏఐ అండ్ ఎంఎల్ కోర్సులకి 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కండిషన్ కూడా పెట్టాడు. కనీసం 10 మంది మినిమం 10 మంది అయినా జాయిన్ అయితేనే క్లాస్ వర్క్ అనేది ఉంటుంది అని చెప్పారు. వారాంతంలో అంటే వీకెండ్లో సాటర్డే, సండే క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో మరి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు జూన్ 10th రోజు లోపు తెలిసిపోతుంది. సో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకొని 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా సాటర్డే, సండే మీరు క్లాసెస్కి వెళ్తూ స్మూత్గా జాబ్ చేసుకుంటూ ఇక్కడ సబ్జెక్ట్ చదువుకుంటూ మీరు 3 ఇయర్స్లో బీటెక్ కంప్లీట్ చేసుకొని మీరు చేస్తున్న జాబ్లో ప్రమోషన్స్ అదేవిధంగా ఇంకా మంచి జాబ్స్ కూడా మీరు బీటెక్ ద్వారా ట్రై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాన్ని ఇక్కడ చెప్తూ ఉంటూ మనకి ఇక్కడ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఓయూ ఇంజనీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ అతను ఏం చెప్పారంటే లాస్ట్ ఇయర్ అంటే 2023-24 సివిల్, మెకానికల్ బ్రాంచ్లకి మంచి స్పందన వచ్చింది, అన్ని సీట్లు నిండాయని చెప్పారు. త్వరలో దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో స్టూడెంట్స్ డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి కూడా స్టూడెంట్స్ని బీటెక్ చదువుకుంటూ డిప్లొమా బేస్డ్ జాబ్స్ని ప్రిపేర్ కమ్మని చెప్తున్నాం. ఎస్, డిప్లొమా బేస్డ్ జాబ్స్కి ప్రిపేర్ కావాలంటే ఒక కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపరేషన్ కావాలి, ఎగ్జామ్ రాయాలి, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది లేదా ఇంటర్వ్యూ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ చెకప్, ఇలా కంటిన్యూస్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మీరు అన్నిటినీ గెట్ ఆన్ అవుతూ వచ్చేస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది. ఆ జాబ్ వచ్చేసినప్పుడు మీరు ఇలాంటిది జాబ్లో మీరు సెలెక్ట్ అయినప్పుడు ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈజీగా ఇలాంటి సీట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మీకు 137 కళాశాలల్లో మీకు ఇస్తున్నారు. సో డిప్లొమా కంప్లీట్ చేసుకొని జాబ్ చేసుకుంటూ బీటెక్ అనేది చేసుకోవచ్చు. సో ఇదొక మంచి సువర్ణ అవకాశం. ఇది ఇలాంటి మంచి మనకి ఇంకా ఎంకరేజ్మెంట్స్, ఇలాంటి ఒక మంచి విధానాలు ఏఐసిటిఈ డిప్లొమా స్టూడెంట్స్కి ఇంకా మంచి ఇస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.